ఈరోజు బోన్మల్ల ఫాదర్ అలీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల ముందు జరిగిన రాయచోటిలో సంఘటన మీ అందరికీ తెలుసు. 7వ వార్డ్ కౌన్సిలర్ భర్త గారిని అటెంప్ట్ మర్డర్ చేసినారు. నా ఇంటి మీద దాడి చేసి ఒక వెహికల్ ధ్వంసం చేసినారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో ఉన్న ముద్దాయిలకి ఖాదర్ అలీ గారు, బోన్మల్ల ఖాదర్ అలీ గారు టీడీపీకి సంబంధం లేరు, ఆ చేసిన వాళ్లకు టీడీపీకి సంబంధం లేదని చెప్పినారు. వాస్తవం చెప్పినారు. వాళ్ళైతే టీడీపీ వాళ్ళు కాదు. వాళ్ళు ముందు కూడా చెప్పినా, నేను కిరాయి గుండెలు వాళ్ళు. బోన్మల్ల ఖాదర్ అలీ కాడ ఉండే కిరాయి గుండెలు. మీకు అక్కడ ఉన్న ముద్దాయిలు వీళ్ళే. మొదటి ముద్దాయి సయ్యద్, కృష్ణారెడ్డి, శివారెడ్డి, బోన్మల్ల ఖాదర్ అలీ ప్రధాన అనుచరుడు శివారెడ్డి, సయ్యద్, ఈ పిల్లడు బాబ్జీ, వెల్డింగ్ బాబ్జీ, అబూజర్, ఈడ ఉండే ఫాజిల్. వీళ్ళు మా మీద దాడి చేస్తే స్టేషన్ కాడికి పోయి మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు వాళ్లకు అరెస్ట్ చేసుకుని తీసుకుని వస్తే 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ కాడికి బోన్మల్ల ఖాదర్ అలీ వచ్చి ఆ ముద్దాయిలను విడిచిపెట్టాలని కాంప్రమైజ్ చేసేదానికి చూసినాడు. నేను, ఇర్ఫాన్ ఇద్దరం వచ్చి పోలీస్ స్టేషన్ లో సీఏ గారికి, డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయండి అని మేము గట్టిగా చెప్పినాం. పొద్దున్నే 4 గంటల వరకు ఈ బోన్మల్ల ఖాదర్ అలీ అనే వ్యక్తి వాళ్లకు కాపాడాల్సిన అవసరం ఎందుకుందని నేను మీ ద్వారా అడుగుతున్నాను. నాకు సంబంధం లేదు అని ఈ రోజు ఆయన ప్రెస్ లో చెప్పినాడు. స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి, కావాలంటే మీరు చూడొచ్చు. పొద్దున్నే 4 గంటల వరకు బోన్మల్ల ఖాదర్ అలీ స్టేషన్ లో కూర్చొని ఈ ముద్దాయిలని కాపాడాలని సతావత ప్రయత్నాలు చేసినారు. ఆయనకు ఏ నాయకుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, వాళ్ళు కేవలం కిరాయి గుండాలు. ఇంకొక విషయం చెప్తున్నా, ఈ సయ్యద్ అనేవాడు నాకు సంబంధం లేదు అంటున్నాడు బోన్మల్ల ఖాదర్ అలీ గారు. ఈడన సయ్యద్ చూడండి మీరు బాగా. ఈయన బోన్మల్ల ఖాదర్ అలీ కాడ ఉన్నాడో లేడో చూడండి. ఈయన బోన్మల్ల ఖాదర్ అలీ ప్రధాన అనుచరులు. రాయచోటిలో అధికారం వచ్చినాక ఆయన బోన్మల్ల ఖాదర్ అలీ వాళ్ళ వెహికల్స్ కి చూడండి మీరు, బోన్మల్ల ఖాదర్ అలీ తాలూకా అంట. వాళ్ళు స్టిక్కరింగ్ చూడండి. వాళ్ళు ఏ పార్టీకి రాయడం లేదు, బండిలు తగిలించుకోవడం లేదు. వేరే చోట చూసినా నేను ఫలానా ఎమ్మెల్యే తాలూకా, పవన్ కళ్యాణ్ తాలూకా, ఫలానా లీడర్లు తాలూకా అని చూసినాను స్టిక్కర్స్. వీళ్ళ అనుచరులు బోన్మల్ల తాలూకా అంటే ఈయన ఒక రాజు, ఈయన పెద్ద రోడ్లు ఉన్నారు, వాళ్ళు కావాలా ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ రాయచోటిలో జనాలు ఒక మంచి వాతావరణం ఉండాలా. రాయచోటి ఒకప్పుడు ఫ్యాక్షన్లు మొదటిగా ఉండింది, ప్రశాంతంగా ఉండాలా రాయచోటి అని. వచ్చే నాయకులు కూడా రాయచోటికి ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నిస్తుంటే ఇట్లాంటి చిల్లర లీడర్లు గుండాలను పెట్టుకుని, కిరాయి గుండాలను పెట్టుకుని ఏం సాధించాలనుకుంటున్నారు? ఆయన ఖాదర్ అలీ, ఆయన బోన్మల్ల ఖాదర్ అలీ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మా ఎమ్మెల్యే గారికి పార్టీలో చేరుతాను, నాకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వమని అడిగితే మీలాంటి వాళ్ళు మాకు అవసరం లేదని చెప్పినారు. ఆయన మొట్టమొదటి రాయచోటిలో రమేష్ రెడ్డికి తప్ప ఎవరికి టికెట్ రాదని చెప్పిన వ్యక్తి ఆయన స్వార్థానికి ఆయనకు కూడా మోసం చేసి, ఆయన పోయిన చోట కూడా ఏం ఆయన ఎలక్షన్ లో ఏం కష్టపడినా ఏంలా మా పక్క మాకు సంబంధించిన కొందరు నాయకులతో కూడా వైసీపీలో కూడా టచ్ పెట్టుకున్నాడు. ఒకవేళ వైసీపీ వచ్చినా కూడా నేను మళ్ళా ఆ పార్టీలో చేరాలని. అయ్యా, నీతి నిజాయితీగా ఎవరైనా కానీ ఒక పార్టీలో ఉంటే నాలాంటి చిన్న నాయకుడైనా కానీ
నా సమాజంలో నలుగురు పేదోళ్ళకో నలుగురు వాటిలో ఉన్న కష్టాల్లో ఉన్న వాళ్ళకో వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే ఓట్లు వేస్తారు కానీ సపోర్ట్ చేస్తారు కానీ ఇట్లా రోడ్లను మెయింటైన్ చేసి కొట్లాటాలు పెడితే ఓట్లు కాదు బూట్లు కొట్టారు జనాలు. మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఈ కిరాయి గుండెలు వాస్తవం. వీళ్ళు టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కారు. వీళ్ళు ఖాదర్వల్లి గుండాలు, కిరాయి గుండాలు. మా మీద దాడి చేసింది టీడీపీ వాళ్ళు కాదు అని ఆ రోజు కూడా చెప్పినా, ఈ రోజు కూడా ప్రెస్ ముందర చెప్తున్నాను, మీ ముందర చెప్తున్నాను. వీళ్ళు ఖాదర్వల్లి గుండాలు. వీళ్ళ పని రాయచోటిలో రోడిజం చేయడం, భూ కబ్జాలు చేయడం వీళ్ళ పని. మీరు కావాలంటే వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి. ఆ బోన్మల్ల ఖాదర్వల్లి పార్టీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. డైలీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో మీరు చూడొచ్చు. వీళ్ళు వాళ్ళు కంటుకున్న బురద మా మీద జల్లాలని చూడడం చాలా దారుణం. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళా ఖాదర్వల్లి అన్న ఆఫీస్ కాడ అంటే ఆయనకు సంబంధం లేకుంటే వాళ్ళ ఆఫీస్ కాడ పోలీసు వాళ్ళకు ఎందుకు దొరుకుతారు? అరెస్ట్ చేసిన 10 నిమిషానికి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు ఆయన బొన్మల్ల ఖాదర్వల్లి అన్న. వాళ్ళ మనుషులు లేకుంటే ఆయన స్టేషన్ కాడికి ఎందుకు వచ్చినాడో మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన సమాధానం చెప్పాలి.